ముందుగా పరమ గురువైనటువంటి సుభాష్ పత్రి గారికి మనం హృదయపూర్వకంగా క్లాస్ కొట్టుకుందాం. నా పేరు సత్యరాజు, మాది చిన్న పల్లెటూరు గొల్లవెల్లిలో 2004లో ధ్యానం ప్రవేశం అయింది. నాకు రాజమండ్రిలో అనుకోని పరిస్థితుల్లో పత్రిసారితో ధ్యానం చేశాను. చేసిన అరగంటలోనే నేను ఎక్కడికో వెళ్ళిపోయి నా జన్మస్థితి అంతా నాకు అర్థమైంది. నేను ఈ సంసారం పెంచుకోవడానికి, ఈ పిల్లలను పెంచుకోవడానికి రాలేదు. నేను ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చానని ఆ అరగంటలోనే తెలుసుకుని నాటి నుంచి నేను ధ్యానాన్ని వదిలిపెట్టలేదు, ధ్యాన ప్రచారాన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయిన ఉభయ గోదావరి జిల్లాలో 99 బాళ్ళు నేను అక్కడ ఉంటాను. సార్ కూడా సారు ఉన్నంతసేపు 2022 దాకా సారు కూడా తిరిగాను. ఆయన ఏం చెప్తే చేయమన్నారు, చేసేవాడిని. ఆయన అవసరమైతే నువ్వు గోదావరిలో దిగి సావంటే నేను సావడానికి సిద్ధంగా ఉండేవాడిని. సార్ ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు వచ్చినా తూర్పుగోదావరి ఇంకా నువ్వు సావలేదా అని అడిగేవారు నన్ను. అని నేను ఏమనేవాడినంటే, సారు మీరు సావకుండా నేను ఎక్కడ సత్తాను, మీరు చచ్చిన తర్వాత నేను సత్తాను అనేవాడిని. అలాగే సారు శరీరం వదిలిపెట్టేశారు, కానీ నాకు ఇంకా శరీరం రాలేదు. కానీ దానికి కారణం ఏంటంటే, నేను ఇంకా ఈ పిరమిడ్ సొసైటీకి ఇంకా ఏదో చేసి రుణం ఉంది. ఇంకా దానికోసమే నేను ఇంకా ఈ 87 సంవత్సరం, ఇప్పుడు ఇంకా ఏమన్నా 2-3 సంవత్సరాలు నేను అవ్వచ్చు. ఇగో ఈ వశిష్ఠ గౌతమి పూర్తయితే కానీ నేను ఈ పిలక దీనని ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ పిలక అలాగే ఉంచాను. ఇది పూర్తి అవ్వాలి, పూర్తిగా ఇది అందరికీ తాజ్మహల్ లాగా తయారవ్వాలి. అప్పుడు నేను పిలక తీసి శరీరం వదిలిపెడతానని మీ అందరికీ మాట ఇస్తే శరీరం వదిలిపెడుతున్నాను. అందరికీ నమస్కారం.